హైడ్రా చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల్ని రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. గత సర్కార్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే ఈ సర్కార్ మూసి హైడ్రా పేరుతో దోచుకుంటోందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సర్కార్ కాలయాపన చేస్తోందన్నారు నేతలు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల రైతు హామీల సాధన దీక్ష చేపట్టింది బీజేపీ. హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరదీస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇందిరమ్మ పాలన అంటే పేదల ఇల్లు కూల్చడమా అని ప్రశ్నించారు. కరీంనగర్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్లు దోచుకుంటే మూసీ పేరుతో కాంగ్రెస్ 1,50,000 కోట్ల అవినీతికి తెరదీసిందని ఆరోపించారు బండి సంజయ్. మూసీ ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ముచ్చారు, ప్రజల నెత్తిన బాగా పెట్టారు. వీళ్ళు మూసీ ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మూసీ ప్రక్షాళనకు ఎక్కువ చేస్తే పైసలు, కానీ ఒక ప్లాన్ లేదు, కేవలం మభ్యపెట్టే మాటలు. ఇప్పుడు హైడ్రా పోతుంది కానీ హైడ్రా విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకతస్తున్నది. ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైడ్రా విషయంలో. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో భవానీ దీక్ష స్వీకరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉంటున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బస చేస్తానన్నారు బండి. అధికారిక కార్యక్రమాలను కూడా ఆలయం నుంచి నిర్వహిస్తామన్నారు బండి సంజయ్. రాష్ట్ర సంపదంతా కేసీఆర్ కాళేశ్వరంలో గుమ్మరించారని విమర్శించారు బీజేపీ నేతలు. కేసీఆర్ విధానాలే రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారని అన్నారు. ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తోందన్నారు. బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. ఇందిరా పార్క్ దగ్గర రైతు హామీల సాధన దీక్ష చేపట్టింది బీజేపీ. దీక్షలో పాల్గొన్న బీజేపీ నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ విధానాలపై మండిపడ్డారు. అందరు కూడా ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీ మీద నమ్మకం పోయింది, ఆ పార్టీని బొందబెట్టిండ్రు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంచెం ఆశ ఉండే ఈ ప్రభుత్వం ఉన్న వేరే తీరా చేస్తుందంటే ఆయన చేసిన తప్పులన్నీ ఈ కొత్త ముఖ్యమంత్రి చేస్తుండ్రు. ఆయనకేమో బీమారు వచ్చినట్టుంది, మాటలు ఇచ్చి తప్పుకున్నాడు, హామీలు ఇచ్చి తప్పుకున్నాడు, దోకా చేసుడు. అది తెలంగాణకు దోకా చేసుడు ఆ పాత ముఖ్యమంత్రికి వచ్చిండొచ్చు. అదే రోగము కొత్త ముఖ్యమంత్రి గారు కూడా వచ్చింది అనుకుంటున్నా. అప్పటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి తప్పుల్ని చేసిందో ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పుల్ని కొనసాగిస్తా ఉంది. ఉదాహరణకి రైతు ఏ పంట వేయాలి, రైతు భూమిలో ఏ సారవంతమైనటువంటి నేల ఉంది అనే చూడడానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా రైతుల్ని వంచిస్తా ఉన్నాయి. ఎన్నికల హామీలను సీఎం రేవంత్ మర్చిపోయినట్లు నటిస్తున్నారా అని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ గజనీగా మారిపోయాడా అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలు మర్చిపోయినాడేమో గజనీగా మారినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికి మాత్రమే మేము ఈ రోజు ఈ సభ పెట్టాం. 2,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అంతేకాదు మీరు విద్యార్థులకి స్కాలర్షిప్ల విషయంలో కానీ ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కానీ, అంతేకాదు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి అమ్మాయికి ఎలక్ట్రికల్ బైక్ ఇస్తామని చెప్పి మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. తిరుపతి లడ్డు అపవిత్రంపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ధర్నాలు, మానవహారాలు నిర్వహించి గోవిందనామాలు స్మరించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల నిర్వహణ బాధ్యత ధార్మిక సంఘాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు నేతలు. రేపు హైదరాబాద్ రానున్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్న నేతలను కలవనున్నారు. అనంతరం నేతలతో దీక్ష విరమింపజేయనున్నారు ప్రహ్లాద్ జోషి.